రమ్య గారికి, ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. నేను మీలో చాలా మందిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో వాళ్ళ కోసం ప్రొటెస్ట్ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఆ టైంలో సుమిత, ప్రసన్న, తర్వాత రోహిణి అందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. దాంతోపాటు వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. నేను 1982లోనే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో ప్రభావితమై వచ్చి అప్పుడే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత అభిమానం. ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో అదే రీసెర్చ్ వర్క్ కూడా నేను అగ్రీడ్ ఇన్ ఎకనామిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్టీ రంగాని దాంతో ఆయనతో పాటు నేను కూడా రీసెర్చ్ దాదాపు చేసి డాక్టరేట్ దానిలో సంపాదించుకోవడం జరిగింది. నాకు వారంటే అత్యంత అభిమానమే కాదు ప్రాణం కూడా. ఆయన ఆశయాలు, ఆయనకున్నటువంటి డిసిప్లిన్, ఆయనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం, మానవీయతని జోడించి ఏ సంస్కరణ తీసుకొచ్చినా మానవీయ కోణంతో ఆ సంస్కరణని తీసుకురావాలనేటువంటి ఆయన ఉదాత్త ఆశయం. ఏదైతే రామారావు గారు అయితే ప్రతి మనిషికి కూడా తిండి బట్ట గూడు కావాలని చెప్పి, ఆత్మాభిమానం గొప్పదని చెప్పి, ఆ ఆత్మాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ మీదనే ఆయన దండయాత్రలాగానే చేసేసి 9 నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి దాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున ఆ రోజు వచ్చినటువంటి ఆత్మగౌరవం ఏదైతే ఉందో దానికి మించినటువంటి ఆత్మాభిమానాన్ని, అతిశయాన్ని ఈరోజు మనందరికీ ఒక మరలా తెలుగు ప్రజలకి గుర్తింపును తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ. ఈ ముగ్గురు కలయికతో ఈరోజు మనం సాధించుకున్నది ప్రపంచ దేశాల దృష్టిని మనం ఆకర్షించగలిగాం. దేశ రాజకీయాలని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ప్రతిబింబించే విధంగా తెలుగువారు అంటే ఇది కేవలం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న లాంగ్వేజే కాదు. తెలుగు భావంలో కానీ, భాషలో కానీ, వ్యక్తిత్వంలో కానీ తెలుగు వారికి మించినటువంటి సత్తా ఎవరికి లేదని చెప్పి ఆ రోజు చాటాం. ఆ రోజు మనం పార్లమెంట్ మెంబర్స్ని ఎన్నుకొని దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఒకవైపున ఆ రోజు నేషనల్ ఫ్రంట్తోనూ, ఈరోజు ఎన్డీఏతోనూ ప్రధానమంత్రులనే చేసేటువంటి స్థాయికి వచ్చిన ఈ తెలుగు జాతి ఖ్యాతిని మరలా ఈరోజు మనం విడిపించుకోపోయాం. నిజంగా ఎన్ని చెప్పినా తక్కువ. ఈరోజు మనం సాధించిన విజయానికి ప్రజలంతా కూడా ఒక అహంకారం మీద, ఒక నిర్లక్ష్యం మీద, ఒక నిక్కసిగా సిగ్గు లేకుండా పరిపాలించేటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ప్రజా సంక్షేమాలను పట్టించుకోకుండా ప్రజలని బానిసలుగాను, వ్యక్తిత్వం లేనివాటి వారుగాను, స్వేచ్ఛ సమానత్వం లేని వాళ్ళుగాను, అరాచకంగాను, నియంతృత్వంగాను, నిరంకుశత్వంగాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు రైతులు కష్టాలు పడి వాళ్ళ భూములు కూడా త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళు చీరలు పెట్టి అమరావతి రైతుల్ని ఎప్పుడైతే వీధుల మీదకి లాగారో ఆ రోజునే ప్రజలంతా కూడా నిర్దేశించుకున్నారు నీకు తగిన బుద్ధికి తగిన సమయంలో చెప్తామని. అందుకని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మనుషుల్ని మభ్యపెట్టాలనుకున్నా, మనుషుల యొక్క మనసుని తోయాలనుకున్నా కూడా, వాళ్ళు కొనాలనుకున్నా కూడా కాదు. మాకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది, మా ప్రజల యొక్క ఆర్థిక విధానాలు మాకు కావాలి, మా ప్రజల యొక్క సుసంపన్నత మాకు కావాలి, మా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని చదువు చూపిస్తామని నిశ్శబ్ద విప్లవంలాగా ఓటు వేశారు. అది ఎక్కడే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినటువంటి టైంలో భువనేశ్వర్ గారికి, ఆ కుటుంబానికి అంత అండగానే కాకుండా మేమంతా మీ వెంటే సిబిఎన్ వీఆర్ విత్ యూ అని అక్కడే మీరంతా కూడా నాకు పరిచయం అవడం జరిగింది. వారు చూపెట్టినటువంటి ఒక రకమైన నిశ్శబ్ద విప్లవం, ఏదైతే ప్రతిఘటన, ఏదైనా మన ప్రజాస్వామ్యంలో ఆ రోజు ఎన్టీఆర్ గారు చేశారు. అక్రమంగా, అన్యాయంగా గద్దెదించినటువంటి ఇందిరాగాంధీ గారిని మళ్ళా ప్రజాస్వామ్యవాదంలో ఎలా బుద్ధి చెప్పి ముఖ్యమంత్రి కాగలిగారో, అలాగే ఏ శపథాన్ని అయితే మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేశారో ముఖ్యమంత్రిగానే వస్తానన్నది. అన్నిటికన్నా ఈరోజు ఇంతమంది స్త్రీలను చూసినాక నాకు ఒక మాట అనిపిస్తుంది, కేవలం భువనేశ్వర్ గారి ఆత్మగౌరవాన్ని, భువనేశ్వర్ గారి యొక్క ఆత్మాభిమానాన్ని, ఒక స్త్రీని ఎవరైనా కనుక అనటం జరిగితే తగిన బుద్ధి చెప్తామని ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని మనం చూపెట్టాం. దానికి అందరం తలొకొంత పాత్ర వహించాం. దానిలో భాగస్వాములైన మనం ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ నిజంగా చెప్పాలంటే మనం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారు ఐక్యతను తీసుకురాకపోతే, వారు ఒక క్రమశిక్షణతో 3 పక్షాలు కలిసి ఉండాలని అనకపోతే ఓట్లు చీలే. ఆ రోజు మళ్ళీ అతనే ఈ యొక్క గేమ్లో నంబర్ గేమ్లో ముందుకు వెళ్ళేవాడు. అలా కాకుండా
సహనంతో మేమంతా కలిసి ఉంటే ఏమైనా సాధిస్తాం. మదపుడేని బంధించాలంటే చిన్న చిన్న కూడా ఒకసారి చాలు మనకి. అలాంటి పరిస్థితిని తీసుకువచ్చి ఒక ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీలో ఈరోజు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. జై చంద్రబాబు.